నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారని చెప్పేసి వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగింది. సో ఎక్కడెక్కడ ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే దానికి సంబంధించి కూడా కీలక సమావేశం అయింది. ఇంకా నిర్ణయించుకుంటున్నారు అభ్యర్థుల గురించి అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బట్ కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారు? షర్మిల వస్తారు, లేదు కాకపోతే ఆవిడ పులివెందుల నుంచి మళ్ళీ పోటీ చేస్తారు, ఇలా చాలా వినిపించాయి. సో దానికి ఫైనల్లీ ఒక అడ్డుకట్టు పడిపోయింది. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు అని చెప్పేసి. సో మరి ఈ విషయానికి సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఎందుకంటే వైసీపీ నుంచి ఎంత అవినాష్ రెడ్డి గారు పోటీ చేసినా ఫేస్ వచ్చేసి ఆయనదున్నా వెనకుండి నడిపించిందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలిసిందే. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అనుకోవాలా, మైనస్ అనుకోవాలా? షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారన్న వార్త ఒక రకంగా కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసే అంశమే అది. ఎందుకు అనంటే దాదాపుగా 4.5 దశాబ్దాలుగా 1978లో ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుంచి ఈ రోజు దాకా పులివెందుల్లో కానీ కడప జిల్లాలో కానీ ఒకే ఒకసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఓడిపోవటం తప్పించి అప్రతిహతంగా ఈ 4.5 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎన్ని సందర్భాల్లో వైఎస్ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా విజయమే దక్కింది అక్కడ. ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీకి ఉన్నా కూడా ఆ వైఎస్ వారసత్వం ద్వారా వచ్చిన గుర్తింపు ప్రాతిపదికగానే అతన్ని ఎక్కడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెను సవాలు తన కుటుంబం నుంచి ఎదురైంది. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన కుటుంబం నుంచి ఇది రెండో సవాలు. ఒక రకంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అని చెప్పిన పార్టీ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి ఆయన, ఎమ్మెల్యే పదవికి వాళ్ళ తల్లిగారు రాజీనామా చేసి వాళ్ళిద్దరూ ఉప ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ విజయలక్ష్మి గారి మీద పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలో కూడా విజయలక్ష్మి గారు ఘన విజయం సాధించారు ఉప ఎన్నికల్లో. అదే వివేకానంద రెడ్డి గారు తర్వాత వైసీపీ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. అంటే వివేకానంద రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీ ఓడిపోయారు. కానీ రాజశేఖర రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో, బతికున్న రోజుల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ప్రతిసారి వివేకానంద రెడ్డి గారు కూడా ఘన విజయం సాధించారు. అంటే ఒక రకంగా 1978 నుంచి ఆ కుటుంబం అప్రతిహతంగా కొనసాగుతున్న ప్రాంతం పులివెందుల, కడప జిల్లా. అటువంటి ప్రాంతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే రాజశేఖర రెడ్డి గారికి ఆ స్థాయి, హోదా, గౌరవం దక్కాయో అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఇవాళ కడప నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ఆ 2 సార్లు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోయి నైతిక బాధ్యతగా పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కుమార్తె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఏంటి ఆ ప్రత్యేక పరిస్థితులు అనేది ఖచ్చితంగా మనం విశ్లేషణ చూడాల్సిన అవసరం ఉంది. మొదట కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదు కావటం,
ఆ నమోదైన తర్వాత ఆయన జైలు పాలు కావటం, వరుసపెట్టి ఛార్జ్షీట్లు నమోదవుతూ ఉంటాం, ప్రతి సందర్భంలో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ ఉంటాం. ఇవన్నీ మనకందరికీ తెలిసిన చరిత్రే. కానీ ఆ రోజున తన అన్న జైల్లో ఉన్న సందర్భంగా ఆ పార్టీని కాపాడే బాధ్యత భుజానేసుకొని షర్మిల గారు నా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్సెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకున్న పార్టీకి జవసత్వాలు ఊదారు ఆవిడ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాగలిగినా కూడా ఆ పార్టీ ఎదుర్కొన్న బాలారిష్టాల నేపథ్యంలో ఆ పార్టీ బతికి బట్టగట్టగలిగింది అని అంటే 100% షర్మిల గారే కారణం. ఒక ఆడపిల్లగా ఆమె చేసిన త్యాగమే కారణం. ఆ రోజున శారీరక శ్రమ కోర్చి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఎన్ని ఆరోపణలు, దాడులు, ప్రతిదాడులు లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మొక్కవని పట్టుదలతోటి ఆమె కనపరిచిన నాయకత్వ పటిమే ఆ పార్టీని వాళ్ళ ఈ స్థాయిలో నిలబెట్టింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల వరకు తనకు అండగా నిలబడి ప్రచారం చేసిన షర్మిల గారిని తను అధికారం చేజిక్కించుకున్న తర్వాత కానీ లేదు 2019 ఎన్నికల సందర్భంగా కానీ ఆమెకంటూ సరైన ప్రాతినిధ్యం కల్పించలేదు. అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా ఆమెకు ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యువల్గా అన్నా చెల్లెల మధ్య విభేదాలు పొడసూపినాయి. మొదటలో అన్నా చెల్లెల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి అని చెప్పని వార్తలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా విశ్వసించాల. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ అట్లా ఉండేది. ఆ అన్న పట్ల అంతటి అనురాగం ఆమె వ్యక్తం చేస్తూ ఉండేది. అంతటి పట్టుదల కనపరిచి ఆమె ఆ అన్న కోసం రెస్క్యూకి రావడం జరిగింది. అటువంటి షర్మిల గారు అన్నతోటి ఎందుకు విభేదిస్తుందిలే అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు భావించాడు. కానీ వాస్తవ రూపంగానే ఆమె అన్నతోటి విభేదించడం, చివరికి వాళ్ళ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టి తన అన్నకి రాజకీయ ప్రత్యర్థిగా ఇవాళ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 పార్టీ మనుగడ కోసం ఫైట్ చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో తన కుటుంబంలో సంభవించిన వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ హత్య కేసు అసలు సిసలు దోషులు ఎవరు అని చెప్పని సిబిఐ ఎవరినైతే నిర్ధారణ చేస్తూ ఉందో ఆ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి అక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్న అవినాష్ రెడ్డి అసలు హత్యకి సూత్రధారి అని చెప్పిన ఆరోపణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇవాళ కడప ఎంపీగా మళ్ళీ 3వ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అతనికి అండదండలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అతన్ని నిర్దోషిగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజుకి జరిగిన హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక రకంగా పోరాట పందానే శర్మ గారు ఎంచుకున్నారు. ఆయన మీద ప్రచ్ఛన్న పోరాటానికి ఆమె సిద్ధమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ శర్మ గారు వాళ్ళ పోటీకి సిద్ధపడుతున్నారు. 100% ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగింది, వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేశారు, కుటుంబ సభ్యులే కూడబలుకొని హత్య చేశారు, హత్య చేసిన నిందితుని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు, ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి కుమార్తెని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది, ఆ ఒంటరి పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారికి షర్మిల గారు అండదండలు అందిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఉన్న షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరిగింది అన్న భావన సగటు కడప జిల్లా పౌరుల్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలో 100% ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ క్వశ్చన్ నచ్చట్ల. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఆయన ఉన్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ నడవడిక అసలు ఏ స్థాయిలో కూడా ఆమోదయోగ్యం కావట్లేదు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా శర్మ గారికి ఆశీస్సులు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో శర్మ గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలని చెప్పని సంసిద్ధత వ్యక్తం చేయటం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయటం, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభావం చూపుతుందో చెప్పలేం. కానీ కడప జిల్లాలో మాత్రం కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శర్మ గారు ఖచ్చితంగా తనదైన ముద్ర, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా కడప జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి ఆ లెగసీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ లెగసీ ఏదైతే ఉందో దానికి నేను అసలు సిసలు వారసురాలని అని చెప్పి ఆమె క్లెయిమ్ చేసుకుంటున్న తీరు, ఆమె ప్రదర్శించిన పోరాట పంద, నేను అనుకోవటం బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలోనే 2 సార్లు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన ఏకైక మహిళా నాయకురాలు శర్మ గారు. బహుశా రాహుల్ గాంధీ గారు
ఆయన 3500 కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో యాత్రలో చేయటం, తర్వాత రెండోది భారత న్యాయయాత్ర పేరిట ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి పాదయాత్రగా చేసింది. కానీ అంటే పురుషులు కూడా 7000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వాళ్ళు లేరు. ఒక్క షర్మిల గారి 2 విడతలుగా, ఒకనాడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తూ, రెండోసారి వైఎస్ఆర్ టీపీ పార్టీ తరఫున, తను పెట్టుకున్న పార్టీ తరఫున తెలంగాణలో పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, అవమానాలు, దాడులు ఎదురైనా కూడా మొక్కవని పోరాట పటిమ ప్రదర్శించింది. ఈ పోరాట పటిమ ఇవాళ కడప జిల్లా ప్రజలను ఆకర్షిస్తుంది. అదే సందర్భంలో అన్నతోటి రాజీ లేని పోరాట పందాయించుకోవటం, అన్న పాలనలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ ఉంటాం, సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్న తీరు ఖచ్చితంగా ఆమెకంటూ కొంత క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చినా నచ్చకపోయినా ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా అతను ఓన్ చేసుకుని ఉన్న చాలామంది ఇప్పుడు షర్మిల గారిని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ తరపున వైసీపీ పార్టీకి ఒక థ్రెట్గా మారటం ఖాయం. 100కి 100 పాళ్ళు రాబోతున్న ఎన్నికలు అటు అవినాష్ రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా కడప జిల్లాలో ఒక పెను ముప్పు తెచ్చే దిశగానే షర్మిల గారి పోటీ, ఆ ప్రస్థానం 100కి 100 పాళ్ళు ఆమె రాజకీయ ప్రస్థానం అనేది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి కడప జిల్లాలో పునాదులు కదిలించే దిశగానే ఉంటుంది. ఆమె బలమైన ప్రభావం చూపడం ఖాయం. అంటే కడప జిల్లా నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు అనే దగ్గర నుంచే అక్కడ పోటీ అనేది చాలా రసవత్తరంగా మారబోతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎవరు అనేది తెలియదు కాబట్టి డైలమాలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు షర్మిల గారు అని చెప్పేసి క్లారిటీ వచ్చింది కాబట్టి పోటీ అనేది ఏ ఏ పార్టీల మధ్యన ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అంటారు? అంటే ఒకటి వాస్తవం, ఇప్పుడు అక్కడ క్యాడర్ పరంగా కాంగ్రెస్ పార్టీ 0. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు షర్మిల గారిని అభిమానించే ఇవాళ వైసీపీ పార్టీతో ఇంటాక్ట్గా ఉన్న శ్రేణులు మొత్తం పూర్వ కాంగ్రెస్ శ్రేణులే. వాళ్ళు ఎంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఆదరించడానికి సిద్ధపడతారనేది ఒకటి. సహజంగా తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా షర్మిల గారు వైసీపీ పార్టీ నుంచి ఎంత స్థాయిలో ఓటు బ్యాంకు చీల్చుకోగలిగితే అంత స్థాయిలో అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా మారడానికి ఆస్కారం ఉంది. లేదు ఇవాళ శత్రు మిత్రుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కనుక తెలుగుదేశం శ్రేణులు కూడా భావించిన పక్షంలో అవసరమైతే తెలుగుదేశం శ్రేణులు కూడా షర్మిల గారిని ఓన్ చేసుకొని ఓటు ట్రాన్స్ఫర్ అంటే ఎంపీ అభ్యర్థికి ఆమె గనక క్రాస్ ఓట్ చేసిన పక్షంలో షర్మిల గారు గెలిచిన ఆశ్చర్యం లేదు. ఓకే, సో మరి రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారు. మరి ఆవిడ ఎంతవరకు ప్రభావం చూపిస్తారు, ఏంటి, ఎంతవరకు ఓట్లను చీల్స్తారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.